శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం శ్రీమద్భాగవతం దశమస్కందంలోని 2, 3వ అధ్యాయాలలోని విషయాలను క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమాత్మ తన యోగమాయాశక్తిని పిలిచి, నా అంశ అయిన ఆదిశేషుడు దేవకీదేవి గర్భంలో ఉన్నాడు, నీవు ఆ గర్భస్థ శిశువుని తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణి గర్భములో ప్రవేశపెట్టు అని చెబుతాడు. అంతేకాకుండా నువ్వు కూడా నందగోపుని పత్ని అయిన యశోదా గర్భమునందు జన్మించు, అప్పుడు మానవుల యొక్క సకల అభీష్టములు తీర్చడానికి నీవు సమర్థురాలు అవుతావు అని అంటాడు. జనులు కూడా నిన్ను ఈ విషయాన్ని గుర్తుపెట్టి నిన్ను ధూప దీప నైవేద్యాదులతో పూజిస్తారు. అంతేకాకుండా నిన్ను చాలా పేర్లతో పిలుస్తారు అని చెబుతాడు పరమాత్మ. ఏమిటా పేర్లు అంటే, నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరాభువి దుర్గేతి భద్రకాళేతి విజయ వైష్ణవితి చ కుముద చండిక కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారద అంబికేతి చ, ఇలా 14 పేర్లతో పిలుస్తారు నిన్ను అని అంటాడు పరమాత్మ.